ఇక నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ సెంట్రల్ ఆఫీస్ సమీపంలో పేలుడు పదార్థాల కలకలం రేపాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 58 డిటోనేటర్లు 15 జిలాటిన్ స్టిక్లు గుర్తించారు. కాటోల్ పేలుడుతో సంబంధంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వెళ్లించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కళ, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు అధికారులు? దాదాపు ఏదైతే మనకు ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఒకవైపు ఉంది. కానీ ఈ రోజు ఉదయం ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయము నాగపూర్లో దాదాపు ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో అంటే దాదాపు 3 బ్యాగుల్లో కీలకంగా అంటే మందుగుండు సామాగ్రి ఉంది. దాదాపు ఇది చాలా కీలకంగా అంటే నాగపూర్లో పలు ప్రాంతాల్లో కూడా ఈ మందుగుండుకు సంబంధించినటువంటి ఏదైతే బ్లాస్టింగ్ కి కూడా దీని కొరకు కూడా చాలా కీలకంగా కూడా చర్చలు జరిగాయి అన్నటువంటిది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది ఈ రోజు ఉదయం దాదాపు ఒక కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి భవనం బయట ఒక 3 పాలిథిన్ కవర్లో మందుగుండు సామాగ్రికి సంబంధించినటువంటిది దాదాపు 58 జిలటిన్ కి సంబంధించినటువంటి జిలటిన్ స్టిక్స్, దాదాపు 15 జిలటిన్ స్టిక్స్, దాదాపు 58 డిటోనేటర్లు, మరికొన్ని దీనికి కనెక్టివిటీ కలిపినటువంటి దాదాపు 3 బ్యాగుల్లో కూడా అమర్చినటువంటి బయట ఏదైతే ఒక డాక్టర్ ఉజ్వల్ అన్నటువంటి వ్యక్తి ఆయన భవనానికి తోట గార్డెన్ కి బయట ఉండేటటువంటి గేట్ బయట ఒక 3 కవర్లలో విడివిడిగా ఉంచినటువంటిది ఏదైతే కవర్లో ఉండేటువంటి వాటిని అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ గుర్తించడం, వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వడంతో దానికి సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్స్ అంతా కూడా రావడం జరిగింది. ఒక్కసారిగా కూడా కలవరం రేపేటటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు, దీనికి సంబంధించినటువంటిది చాలా యాక్టివ్గా మందుగుండు సామాగ్రికి సంబంధించినటువంటిది ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రెస్క్యూ టీము తర్వాత బాంబ్ స్క్వాడ్స్ దానికి చాలా అతి జాగ్రత్తగా, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి భవనం డాక్టర్ ఉజ్వల్ భవనం. ఇతడు చాలా ప్రముఖంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఇంటి ముందరనే ఈ పాలిథిన్ కి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి దొరకడం అన్నది దానికి సంబంధించినటువంటి అలర్ట్ ఒక్కసారిగా కూడా నాగపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా అందరూ కూడా ఒక్కసారి దీనిపై ప్రధానంగా ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటిది గతంలో వారం రోజుల క్రితంగా ఒక కీలకంగా కూడా బ్లాస్టింగ్ జరిగినటువంటి దానికి దీనికి లింక్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు ఇది కాటోల్ అన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి బాంబు దాడికి దీనికి లింక్ ఉంది అన్నటువంటిది పూర్తి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఈ దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఇందులో 11 మంది చాలా కీలకంగా కూడా వ్యక్తులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి నాగపూర్ జైల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వారితో కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రధాన కార్యాలయం దగ్గర ఏదైతే అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా నాగపూర్ అంతా కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ కళ.